జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. మరి ట్రాఫిక్ సిస్టమ్ దగ్గర కూడా ట్రాఫిక్ సిస్టమ్ రాష్ట్ర వ్యాప్తంగా ట్రాఫిక్ సిస్టమ్ అంటే ఈ సిగ్నల్ లైట్స్ ఉంటాయి కదా, అక్కడ ట్రాఫిక్ జామ్స్ లేకపోతే అక్కడ ఎక్కువగా ఐడ్లింగ్ ఇంజిన్స్ అవన్నీ లేకోకుండా అక్కడ ఫాస్ట్ మూవ్మెంట్ ఆఫ్ ది వెహికల్స్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు సూచించడం జరిగింది. అదేవిధంగా ఆర్టీసీ డిపార్ట్మెంట్ కూడా ఆర్టీసీ వారిని కూడా మరి ఏ విధంగా వారు ఖర్చు తగ్గించుకోగలరు, ఫ్యూల్గా ఖర్చు తగ్గించుకోగలరు, వారిని కూడా స్ట్రాటజీ ఇవ్వమని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మరి ఏదైతే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుంచి మన రాష్ట్ర ప్రభుత్వం ఈవీ బస్సెస్ తీసుకోవాలని ఏదైతే చేశారో దాన్ని ఎక్స్పెడిట్ చేసి వెంటనే వచ్చే విధంగా కూడా మరి చర్యలు తీసుకోమని చెప్పేసి కూడా మనవి చేశారని చెప్పేసి మనవి చేస్తాను. అదేవిధంగా కొన్ని హయ్యర్ క్లాసెస్ అంటే యూనివర్సిటీ క్లాసెస్ అటువంటి వాటిలో ఉంటే ఆన్లైన్ క్లాసెస్ చెప్పడానికి ఏమన్నా అవకాశాలు ఉంటాయేమో కూడా పరిశీలించమని చెప్పేసి కూడా చెప్పారు. అదేవిధంగా యూనివర్సిటీస్లో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో నో వెహికల్ కెమికల్ ఇంజిన్ ఫ్రీ డేస్ అంటే స్టూడెంట్స్ అందరూ చాలా బైక్స్లో వస్తూ ఉంటారు కదా, వాళ్ళ అటువంటి రాకుండా ఒక 2 days నో బైక్స్. సో అటువంటి చర్యలు కూడా తీసుకోమని జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో కూడా వారానికి 2 రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ సిస్టమ్ని డెవలప్ చేయొచ్చేమో మరి పరిశీలించమని చెప్పేసి కూడా చెప్పడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా స్వదేశీ టూరిజం, స్వదేశీ ప్రోడక్ట్స్ మనందరం కూడా హాలిడేస్ ఇవన్నీ కూడా హాలిడేస్ సమ్మర్లో అందరం ఇతర దేశాలకు వెళ్తాం లేకపోతే కూల్ ప్లేసెస్కి వెళ్తాం చేస్తూ ఉంటాం. సో విదేశీ ప్రయాణాలను తగ్గించుకొని అవసరమైతే పూర్తిగా ఆపేసి మన దేశీయ టూరిజం ఏదైతే ఉందో అక్కడికి మనం ప్రయాణాలు ప్లాన్ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి కూడా మనం చేశారు. ఈ ప్రజాప్రతినిధులు విదేశీ పర్యటనలు ఏదైనా ఉంటే వాటిని పూర్తిగా తగ్గించుకోమని కూడా చెప్పారని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా గోల్డ్ మీ అందరికీ తెలిసిందే, ముఖ్యమంత్రి గారే, ఎందుకంటే దాదాపు కొన్ని 100 టన్నులు మనం బంగారాన్ని దిగుమతి చేసుకుంటున్న పరిస్థితుల్లో దాని గనక మనం దాని మీద మోజు కానివ్వండి లేకపోతే కొనాలనే ఆలోచనని మనం డిఫర్ చేస్తే తర్వాత కొందాంలే అని కనుక ఇప్పుడు కనుక ఆగితే మన విదేశీ మారక ద్రవ్యం మీద భారం తగ్గిద్ది. ఎందుకంటే 800 టన్నులు బంగారు ఇంపోర్ట్ చేసుకుంటామంటే కొన్ని కోట్ల డాలర్స్ మన విదేశీ మారక ద్రవ్యం బయటకు వెళ్తుంది. కాబట్టి దాన్ని సేవ్ చేయడానికి కొంచెం దాని మీద తగ్గించమని చెప్పేసి కూడా బంగారం కొనుగోలు మీద తగ్గించమని చెప్పేసి కూడా ఏదైతే ప్రధానమంత్రి గారు చెప్పారో ముఖ్యమంత్రి గారు కూడా దాని మీద ఇంకొకసారి చేస్తుంది. అదేవిధంగా ఇది సూర్యఘర్ కుసుమ్ ఏదైతే ఉన్నాయో ఎనర్జీ డిపార్ట్మెంట్ వారిని దాన్ని త్వరితగతిన ఇంకా స్పీడ్గా ఇప్పుడు ఏదో ఒక 2 లక్షల మందికి మాత్రమే సూర్యఘర్ కింద ఈ 1 kW 2 kW అవి పెట్టారు. ఈ ఇంకా స్పీడప్ చేయమని చెప్పేసి దాని మీద చర్యలు తీసుకోమని దానికి కావాల్సిన కాంపోనెంట్స్ తయారీదారులతో మాట్లాడి ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ పెంచి మా రాష్ట్రంలోకి మీరు సప్లై చేయాలని విధంగా కూడా సప్లై చైన్తో కూడా డిస్కస్ చేయమని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా సిబిజీ ప్లాంట్స్ అంటే ఆల్టర్నేటివ్ ఫ్యూల్స్ అంటే ఫాసిల్ ఫ్యూల్స్ ఇవన్నీ ఏదైతే పెట్రోలియం ఏదైతే ఉన్నాయో వాటిని తగ్గించే విధంగా మన రాష్ట్రంలో ఫ్యూచర్ ప్లాన్స్ ఉండాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో నా దేశం నా బాధ్యత దీనంతా కూడా పబ్లిక్లోకి ఎక్కువగా తీసుకెళ్ళమని చెప్పేసి